పాట ఇంకా రానే రాలేదు, అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేసిన పెద్ది యాంటీ ఫ్యాన్స్. ఆటతో సోషల్ మీడియా షేక్ అయింది. ఇప్పుడు ఇక పాట వంతు. చరణ్ గ్రేస్తో వింటేజ్ చిరుని గుర్తు చేశాడుగా, అయినా సరే మీరు మారర్రా అంటూ కామెంట్స్. ఇంతకీ చికిరి గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. RRR సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ట్యాగ్తో చేసినటువంటి ఆచార్య, గేమ్ చేంజర్ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. దీంతో ఇప్పుడు మళ్ళీ మెగా పవర్ స్టార్గా పెద్ది సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఎగ్జైట్ చేసింది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. పెద్ది సినిమా నుంచి చికిరి చికిరి అంటూ సాగేటువంటి పాటని ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేశారు. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ దీనికి ట్యూన్ కంపోజ్ చేశారు. బాలాజీ లిరిక్స్ రాయగా మోహిత్ చౌహాన్ పాడారు. ప్రోమోలో రామ్ చరణ్ నుంచి గ్రేస్తో వేసినటువంటి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నవంబర్ 7న రాబోయేటువంటి ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే కంప్లీట్ పాట రిలీజ్ కాకముందే యాంటీ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ట్యూన్ ఏమంత గొప్పగా లేదని, అది కూడా ఒక కాపీ బీట్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి గ్యాంగ్ లీడర్ సినిమాలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి కంపోజ్ చేసినటువంటి వానా వానా వెల్లువయ్య పాట ఎవర్ గ్రీన్గా నిలిచింది. దాన్ని రచ్చ మూవీలో మణిశర్మ రీమిక్స్ చేశారు. ఇప్పుడు పెద్ది సినిమా కోసం AR రెహమాన్ చేసినటువంటి చికిరి చికిరి పాట కూడా ఆ రెండు ట్యూన్స్ని పోలి ఉందని కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కంపారిజన్ సరికాదని, రెండింటికి చాలా తేడా ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అయినా 20 సెకండ్ల ప్రోమో చూసి ట్యూన్ కాపీ అని డిసైడ్ చేయడం తగదని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. నవంబర్ 7న ఈ డిబేట్కి ఎండ్ కార్డ్ పడే అవకాశం అయితే ఉంది. ఫుల్ సాంగ్ విన్నాక మరింతగా అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. నిజానికి పెద్ది సినిమాకి AR రెహమాన్ని తీసుకున్నారనే ప్రకటన వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. ఎందుకంటే తమిళ్లో అదిరిపోయే ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చినప్పటికీ ఆయన మ్యూజిక్ సమకూర్చినటువంటి స్ట్రైట్ తెలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే రెహమాన్ అంటే నెగిటివ్ సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఆయన చేసినటువంటి పాటలు ఎంత పెద్ద హిట్ అయినా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతుందనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. పెద్ది సినిమా వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతుందని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఎప్పటికైనా కానీ స్టిల్ ఇప్పటికీ AR రెహమాన్ చేసినటువంటి గతంలో సాంగ్స్ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా నిలిచాయి. అయితే ఈ సాంగ్ ప్రోమోని చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు బుచ్చుబాబు. సో అయితే బుచ్చుబాబు ఆల్రెడీ AR రెహమాన్ కంపోజ్ చేసేటువంటి మ్యూజిక్ సెషన్కి వెళ్ళి, సో అక్కడ ఈసారి ఆటతోటి మొత్తం కంప్లీట్ మంచి అప్లాజ్ వచ్చింది, ఈసారి పాటతో కొడదాం సార్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో దానికి ఒకసారి అంటే నార్మల్గా చికిరి చికిరి అంటూ రామ్ చరణ్ అంటూ ఉంటారు, అంటే పెద్దిగాడు మనకు మాట్లాడుతూ ఉంటారు. సో దాంట్లో అంటే అలంకరణ లేకుండా కూడా అంత అందంగా ఉంటుంది. దీన్ని కంపోజ్ చేస్తూ ఒక పాట రాయాలి, అది కూడా రూరల్ విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఉండేటువంటి సాంగ్ కావాలి సార్ అంటే దానికి రెహమాన్ చికిరి అంటే ఏంటి అని కూడా ఒక చిన్న డౌట్ అయితే రేస్ చేయడం జరిగింది. చికిరి అంటే ఏంటి, అసలు అందం లేకున్నా ఎలా ఉన్నా కానీ చాలా అందంగా ఉంటుంది, దాన్ని మనం చెప్పడమే ఈ సాంగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా బుచ్చుబాబు చెప్తే డన్, దీని మీదనే ఈ చికిరి చికిరి మీదనే చేద్దామని కూడా ఒక 20 సెకండ్స్ సాంగ్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. సో ఆ సాంగ్ ప్రోమోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసినటువంటి గ్రేస్ డ్యాన్స్ స్టిల్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అప్పుడెప్పుడో చేసినటువంటి బంగారు కోడిపేట సాంగ్లో ఎలా అయితే అంత గ్రేస్ అండ్ చిరంజీవిని మ్యాచ్ చేశారో స్టిల్ ఇప్పటికీ కూడా అదే గ్రేస్తో చేస్తున్నారు. అండ్ వింటేజ్ చిరుని గుర్తు చేశారు చెర్రీ అని కూడా మరికొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఒక 20 సెకండ్ల ప్రోమో చూసి నిజంగా సాంగ్ మొత్తం జడ్జ్ చేయడం అనేది నిజంగా ఒక అర్థం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ చేసింది దాంట్లో 20 సెకండ్స్ కూడా కాదు, జస్ట్ అందులో గ్రేస్ మూమెంట్స్ ఒక 10-15 సెకండ్స్ ఉన్నాయి. ఇంకొక మహా అయితే 10 to 5 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ 10 సెకండ్స్ లోపే ఆ చికిరి చికిరి అనే ఒక సాంగ్ అయితే వస్తుంది. దాన్ని వెంటనే ఇలా కాపీ చేయడం ఏంటి, దాన్ని కూడా ఇలా కామెంట్ చేయడం ఏంటి అని కూడా ఫ్యాన్స్ అందరూ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ నిజంగా ఒక 10 సెకండ్స్ ప్రోమోని చూసి సాంగ్ మొత్తం జడ్జ్ చేయడం నిజంగా కరెక్ట్ కాదు. బట్ ఆల్రెడీ మనం గతంలో చూసాం, ఎందుకంటే బుచ్చుబాబు మ్యూజిక్ టేస్ట్ చాలా పక్కాగా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా చాలా ఫ్లాప్లో ఉన్నటువంటి అండ్ చాలా కాపీ ట్యూన్స్ ఇస్తున్నారని పేరు మోసేటటువంటి టైంలో ఉప్పెన సినిమాతో ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ రాబట్టుకున్నారు బుచ్చుబాబు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది అక్కడ ఎవరున్నా ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా జస్ట్ అలా చెప్పి అండ్ దాని తర్వాత సిచ్యువేషన్ చెప్పి దాని తర్వాత ఒక కొత్త ట్యూన్ అండ్ దాని తర్వాత సరికొత్తగా ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వెళ్ళి బుచ్చుబాబుకి ఏదైతే కావాలనుకుంటారో అదే రాబట్టుకుంటారు. అందుకనే బుచ్చుబాబు మ్యూజిక్ సెన్స్ అంత పెద్ద సక్సెస్ అయింది ఉప్పెన తోటి. స్టిల్ ఇప్పుడు పెద్ది ఫస్ట్ షాట్ కూడా ఆ మ్యూజిక్ ఆయన నుంచి వెళ్ళి రాబట్టుకుంది కాబట్టి సో బుచ్చుబాబు అక్కడ మ్యూజిక్ విషయంలో చాలా చాలా క్లారిటీగా ఉన్నారు కాబట్టి సాంగ్స్ అంత బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు పెద్ది కూడా అదిరిపోతాయని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి, ఇన్ కేస్ నవంబర్ 7న చికిరి చికిరి వస్తే మరి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో వెయిట్ చేయాలి. సో మరి పెద్ది ఫస్ట్ సింగిల్ చూసారుగా, చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఆ ప్రోమో నిజంగానే కాపీ అయిందా లేదా, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.